హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. గవర్నర్ కు రాజీనామా పత్రం సమర్పించారు. ప్రస్తుతం హర్యానాలో రాజకీయ సంక్షోభం కొనసాగుతుంది. లోక్సభ ఎన్నికలకు ముందు హర్యానాలోని బీజేపీ, జేజేపీ మధ్య విభేదాలు తలెత్తాయి. లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై రెండు పార్టీల మధ్య విభేదాలు రావడంతో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. ఆ వెనువెంటనే కొత్తగా మళ్లీ బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సమాచారం. కాకపోతే ఈసారి సంకీర్ణ సర్కార్ కాకుండా బీజేపీనే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలుస్తుంది. హర్యానా కొత్త సీఎం రేసులో అనిల్ విజ్, సైని, సంజయ్ భాటియా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మధ్యాహ్నం 1 గంటకు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2 గంటల 90 నిమిషాలకు మంది ఎమ్మెల్యేలున్న హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. బీజేపీకి సొంతంగా 41 మంది ఎమ్మెల్యేలు ఉండగా మరో 6 ఇండిపెండెంట్లు మద్దతుగా నిలిచారు. ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్న హెచ్ఎల్పీ సైతం బీజేపీకే మద్దతు తెలిపింది. దీంతో బీజేపీ బలం 48కి చేరింది. ఇక విపక్ష కూటమిలో కాంగ్రెస్ కు 30 మంది ఎమ్మెల్యేలు బలం ఉండటంగా జేజేపీకి 10 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక ఇండిపెండెంట్ హెచ్ఎల్డీకి చెందిన మరో ఎమ్మెల్యే విపక్ష కూటమిలో ఉన్నారు. హర్యానా పరిణామాలను బీజేపీ అగ్రనేత అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి సంక్షోభం రాకుండా పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డారు బీజేపీ పెద్దలు. ఈ క్రమంలోనే సీఎం ఖట్టర్ తన పదవికి రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. హర్యానాలోని బీజేపీ జనతా పార్టీ ప్రభుత్వంలో చీలికలు ఏర్పడ్డాయి. హర్యానా ముఖ్యమంత్రి పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. హర్యానా రాజకీయాల్లో మంగళవారం అనేక పరిణామాలు జరిగాయి. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తన పదవికి రాజీనామా చేశారు. మంత్రిమండలి సభ్యులు కూడా తమ రాజీనామాను గవర్నర్ బండారు దత్తాత్రేయకి సమర్పించారు. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. ఈ రోజు మరి దేశంలో సైని ఉన్నట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితి కానీ చూసుకున్నట్టుగైతే మాత్రం హర్యానాలో బీజేపీ, జేజేపీ సంకీర్ణ ప్రభుత్వం పక్కబడింది. మరి ఈ తరుణంలో అర్జున్ ముండా తరుణ్ గుటావుట్న హర్యానా వెళ్లారు. అక్కడ పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకి అవసరమైనటువంటి అన్ని సన్నాహక చర్యలు కూడా తీసుకుంటున్నారు. మరి ప్రస్తుతం హర్యానాలో పరిస్థితిని మనం గమనించినట్టుగైతే హర్యానాలో బీజేపీ, జేజేపీ సంకీర్ణ ప్రభుత్వం లోక్సభ సీట్ల పంపకాలపై మిత్రపక్షాల మధ్య విభేదాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి జేజేపీ బయటకు వచ్చేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఖట్టర్ రాజీనామా చేయాల్సి వచ్చింది. సంకీర్ణం కాకుండా సొంతగా బీజేపీ సర్కారు ఏర్పాటు చేసే ప్రయత్నంలో కూడా ఉంది. హర్యానాలో మొత్తం 90 మంది ఎమ్మెల్యేలు ఉండగా బీజేపీ బలం 41 కాగా మద్దతుగా ఒక ఎమ్మెల్యే, హెచ్ఎల్పీ నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. బీజేపీకి మద్దతుగా మరో 6 ఇండిపెండెంట్ ఉన్నారు. మొత్తంగా చూసుకున్న బీజేపీ దగ్గర 48 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 46. కాంగ్రెస్ దగ్గర చూసుకుంటే 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కూటమి నుంచి బయటకు వస్తున్న జేజేపీ దగ్గర 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. విపక్ష కూటమిలో మరో 2 ఇండిపెండెంట్ ఉన్నారు. టోటల్ గా చూసుకుంటే కాంగ్రెస్ దగ్గర 42 మంది ఉన్నారు. కానీ ఈ బీజేపీ దగ్గర మాత్రం 48 మంది ఉన్నారు. అయితే మ్యాజిక్ ఫిగర్ 46 కాబట్టి ఇక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ఎమ్మెల్యేల సంఖ్య బీజేపీ దగ్గర ఉంది. మరి బీజేపీ జేజేపీతో కాకుండా సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న సంకీర్ణ ప్రభుత్వం కాకుండా సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజా పరిస్థితి కాంగ్రెస్, బీజేపీ అధిష్టానం, ముఖ్యంగా బీజేపీ అగ్రనేత అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి సంక్షోభం రాకుండా పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డారు బీజేపీ పెద్దలు. ఈ క్రమంలోనే సీఎం ఖట్టర్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.